ఇక అవినీతి కేసుల్లో ఆ ఇద్దరు మంత్రులు జైలుకే. వారిద్దరు వేల కోట్ల రూపాయల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారు. నివేదికలు తప్పించుకుంటున్నాం. త్వరలో అవినీతి భాగవతం బయటకు. రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే పెద్ద శని. కేసీఆర్ పై సీఎం మాట్లాడిన భాష తప్పు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది అంటున్నారు బండి సంజయ్. రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులు అవినీతి కేసుల్లో జైలుకి వెళ్తారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టంలోని లోచుకులను ఆసరా చేసుకుని ఇద్దరు మంత్రులు వేల కోట్ల అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారని, వారి అవినీతి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 12 పెట్టు ఎవరు ఇద్దరు మంత్రులు చర్చించుకుంటున్నారు. మేము కూడా ఇంటెలిజెన్స్ రిపోర్టులతో తెప్పించుకుంటున్నాం. వారి అవినీతి భాగవతం త్వరలోనే బయట పెడతామని ఆయన ప్రకటించారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్ మీడియాతో చిట్ చాట్ చేశారు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడిన భాష సరికాదని, రేవంత్ వాడిన భాష ఆయనకే నష్టమని అన్నారు. సీఎం హోదాలో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని పేర్కొంటూ గతంలో కేసీఆర్ ఇలా మాట్లాడినప్పుడు కూడా తాము ఖండించామని గుర్తు చేశారు. కేసీఆర్ కుటుంబమే తెలంగాణకు పెద్ద శని అని, కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని మండిపడ్డారు. తెలంగాణకు నెంబర్ 1 ద్రోషి కేసీఆరే. కృష్ణా జలాల వాటా గురించే మాట్లాడే హక్కు ఆయనకు లేదు. నాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చేసిన విజ్ఞప్తి మేరకే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. న్యాయంగా తెలంగాణకు 575 టీఎంసీలు రావాలి, కానీ 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం చేశారు. ఈ విషయాన్ని మొట్టమొదటిగా బయటపెట్టింది నేనే. అవసరమైతే దీనికి సంబంధించిన ఆధారాలు వెల్లడించేందుకు సిద్ధం. కాళేశ్వరం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ఆయన కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. జగన్తో నాడు ఏం ఒప్పందం జరిగిందో కేసీఆర్ స్పష్టం చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగితే కేవలం 9,000 కోట్ల అక్రమాలపైనే విచారణకు ఎందుకు పరిమితం చేశారని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ కుటుంబానికి ప్రమేయం ఉంది. ఈ వ్యవహారంలో నక్సలైట్ల జాబితాలో మా పేర్లు చేర్చిన మూర్ఖుడు కేసీఆర్. అప్పుడు నక్సలైట్ల జాబితాలో బండి సంజయ్ పేరు చేర్చిండు. నక్సలైట్ల జాబితాలో వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి నక్సలైట్ల పేర్లు చెప్పి బండి సంజయ్ అటువంటి ఫోన్లో ట్యాప్ చేసి బండి సంజయ్ ఎటు పోతుండు, ఎవరిని కలుస్తుండు, బండి సంజయ్ పైన పెట్టిన కేసులో ఎవరి పైన పెట్టిండా కేసీఆర్? ఇంట్లో దీక్షలు చేస్తుంటే గ్రిల్స్ బద్దలు కొట్టి తీసుకుపోయి జైలు వేసిండు. ఎవడో 10th క్లాస్ పోరాడు బండి సంజయ్కి వాట్సాప్ ఎవడో పెడితే నీకు వాట్సాప్ వచ్చిందని చెప్పేసి పేపర్ లీకేజ్ అని లోపల. అవును బాబు, అది ఘోరం, సంబంధం లేని విషయాలు. అలా ఏడికి వచ్చింది. మా పేర్లు చేర్చిన మూర్ఖుడు కేసీఆర్. 6,000 మందికి పైగా ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేసిన నీచపు చరిత్ర ఆయనది అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉంది అంటున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరగబడే రోజు దగ్గరలోనే ఉందనేది సంజయ్ జోష్యం చెప్పారు. మాకున్న సమాచారం ప్రకారం చాలామంది ఎమ్మెల్యేలు నిస్పృహల్లో ఉన్నారు. వాళ్ళ ఆవేదనలు మాతో పంచుకుంటున్నారు. అంతర్గత సమావేశాలు నిర్వహిస్తూ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కాంగ్రెస్లోనే ఉన్నానంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన ప్రకటనపై స్పీకర్ స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయన వ్యాఖ్యలను సుమోటగా తీసుకొని ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మజ్లిస్ ముక్తా భాగ్యనగర్ బీజేపీ లక్ష్యమని సంజయ్ అన్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మజ్లిస్ను ఓడించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం మీద ఇద్దరు మంత్రులు అంటే ఒకరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉంటారు బాజాప్తా. రేవంత్ రెడ్డికి కొరకరాని కొయ్యగా మారుతూ ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. సో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్లస్ ఇక్కడ మరి ఉప ముఖ్యమంత్రి పైన ఏమైనా ఫోకస్ నడుస్తూ ఉందా? కమిషన్లో ఎక్కువ వినబడుతున్నది. మరి ఉప ముఖ్యమంత్రి పైన ఫోకస్ నడుస్తుందా? ఈ ఇద్దరు బయటికి వస్తే రేవంత్ రెడ్డికి సేఫ్ అండ్ సెక్యూర్ చేయడానికి భారతీయ జనతా పార్టీ ఏమైనా ట్రై చేస్తూ ఉందా? ఇదొక అంశంగా మార్చుకోవాలి. సరే, కేసీఆర్ చేసిన అన్యాయం ఇన్ని కాదు, నేనే స్వయంగా బయట పెట్టినా అని 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం చేసిపోయిండు, నేనే బయట పెట్టినని ఇక్కడ బండి సంజయ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తా ఉన్నాడు.
మరి ఈ అవినీతి అక్రమాలు చేసిన పైన ఎందుకు కేసులు పడకూడదు? ఎందుకు ఇప్పటి వరకు కాళేశ్వరం పైన అతిగతి రాలే? 1,00,000 కోట్లు దోచిండు 1,00,000 కోట్లు దోచిండని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి భాష దరిద్రంగా ఉన్నది. అంటే వాడే భాష నీచమైన భాష ఉంది. తెలంగాణ సమాజమే సిగ్గుతో తలవంచుకుంటుంది అంటున్నారు మా వి ప్రకాష్ అన్న లాంటి ఇంటెలెక్చువల్స్. అంతే ఉన్నది కదా మరి. లాగులు తొండలు జరుగు కొడతాడంట, ఉడికిచ్చి కొడతాడు, చెట్టు పేగులు మెడలేసుకుంటాడంట. పేగులు అంటే మెడలేసుకోవడానికి పుట్టిండే పేగులు, గొంతు కొరుకుతా అంటాడు. అప్పుడే ఏదో ఏమో ఈ భాష అర్థం కాని పరిస్థితి. భాష సల్లగుండా. మరి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు? వాళ్ళు పొట్టు కొట్టుకుంటున్నారు. వాళ్ళు నిన్న మన దాంట్లో వేసిన నేను వాళ్ళది గమ్మతి. అయ్యి ఆ అతిగతి లేదురా, 2-3 సర్పంచులు గెలిచిండ్రు నల్గొండలా అంటే వాళ్ళే ఆ సర్పంచులు వార్డు మెంబర్ల ముందే పొట్టు కొట్టుకుంటున్నారు బీజేపీ వాళ్ళు. వీళ్ళు తలగబడ